యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనం. ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు. ప్రజలు హల్లెలూయా, హల్లెలూయా. ఏ వస్త్రాలు? బైబిల్లో తెల్లటి వస్త్రాలు ఉంటాయి, పెండ్లి వస్త్రాలు ఉంటాయి, రక్షణ వస్త్రాలు ఉంటాయి, నీతి వస్త్రాలు ఉంటాయి, మహిమ వస్త్రాలు ఉంటాయి. ఇలా బైబిల్లో 9 రకాలైనటువంటి వస్త్రాలు ఉంటాయి. ఈరోజు మనం ధ్యానించేటువంటి వస్త్రము రక్షణ వస్త్రము. అది మనందరము ధరించాలి. ఆ వస్త్రము ఎలా ఉంటుంది అని ఇక్కడ రాయబడి ఉందంటే, ఎలా ఉంటుందంటే, శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లు కుమారుని రీతిగాను, రెండవది ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఈ రక్షణ వస్త్రములు అంత అందంగా ఉంటాయి. చర్చిలో పెళ్లి జరిగినప్పుడు ఎవరెంత అందంగా రెడీ అవనవండి, ఎంత ఖరీదైన బట్టలు కట్టుకున్నామండి, ఎంత గంట కాదు 2 గంటలు అద్దం ముందు కూర్చున్నామండి. ఆ పెళ్ళిలో ఎవరు అట్రాక్టివ్గా ఉంటారు అంటే పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె. పక్కన ఉన్న వాళ్ళు ప్రయత్నం చేస్తారు, నేను అందంగా ఉండాలన్నట్లు ట్రై చేస్తారు. కానీ ఎందుకో తెలియదు కానీ ఆ రోజు పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె మాత్రమే హైలైట్గా ఉంటారు. ఏమో కొంచెం 2-3 వారాల ముందు నుంచి నలుగు పెట్టడమో పసుపు పెట్టడమో ఏదో తెలియదు కానీ వాళ్ళు మాత్రమే అందంగా ఉంటారు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఎవరైతే ఆయన రక్షణ వస్త్రములు ధరించుకుంటారో వాళ్ళు ఎలా ఉంటారంటే, చుట్టుపక్కల వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా ఈ పెండ్లు కుమారుడు, పెండ్లు కుమార్తె ఎంత అందంగా ఉంటారో ఈ రక్షణ వస్త్రం ధరించుకున్నవారు అంతే అందంగా. ఇంతకీ రక్షణ అంటే ఏంటి? రక్షణ అంటే ఒక ప్రొటెక్షన్, ఒక కాపుదల, అంతేనా కదా? మనం బండి మీద వెళ్ళినప్పుడు కంట్లో ఏదన్నా దోమలు పడతాయని మనం ఏం పెట్టుకుంటాం? స్పెట్స్ పెట్టుకుంటాం. కళ్ళకి అది ఒక రక్షణగా ఉంటాయి అని. వర్షం వెళ్ళేటప్పుడు గొడుగు కానీ కవర్ కానీ కప్పుకుని వెళ్తాం. ఎందుకని అంటే వర్షం పడకుండా మనకి ఒక ప్రొటెక్షన్గా ఉంటుంది అని. ఈ రక్షణ అంటే మనకి కాపుదల, రక్షణ అంటే విడుదల. ఎవరైతే దేవుని యొక్క పాదాలు చెంతకు వస్తారో వాళ్ళు అప్పటి నుంచి ఎవరి ప్రొటెక్షన్లో ఉంటారు అంటే దేవుని యొక్క ప్రొటెక్షన్లో ఉంటారు. రక్షణ వస్త్రము అంటే ఏంటి అంటే, ఇచ్చిన లేదా పొందుకున్న ఆ రక్షణను ఎప్పుడు మనం ఏం చేయాలి? కంటిన్యూ చేస్తూ ఉండాలి. అదే రక్షణ వస్త్రం. మీకు అర్థమవడానికి చెప్తున్నాను. ఇది ఇలా తప్ప ఇంకా వేరేగా చెప్పలేము. ఎవరము కూడా చిన్నపిల్లలు తప్ప ఎవరు మన యొక్క వస్త్రాలని ఒకసారి తీసి పక్కన పెట్టడానికి కుదరదు. ఎందుకు అంటే మనిషికి వస్త్రము అంత ప్రాముఖ్యమనేది. ఒక మాట ఉంటుంది, కూడు, గుడ్డ, నీడ. 3 మనిషికి చాలా 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 అవసరమని. ఈ 3 లేకుండా మనిషి లేడు. ఈ 3 కోసమే మనిషి ఏదైనా చేసేది. మీకు ఒక మాట చెప్తాను. ఆదికాండంలో అవ్వ ఆదాము తప్పు చేసిన తర్వాత, రెఫరెన్స్లు లేవురా, రెఫరెన్స్లు అయిపోయినాయి. అవ్వ ఆదాము తప్పు చేసిన తర్వాత, నేను తప్పు చేశాను అని సిగ్గుపడిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారంటే చెట్టు కిందకి వెళ్ళిపోయారు. రమ్మంటే వాళ్ళు రావట్ల. అప్పుడు ఎవరు వస్త్రాన్ని ఇచ్చారు అంటే దేవుడే వాళ్ళ కొరకు తోలుతో చేసిన ఒక వస్త్రాన్ని, ఆ తోలు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఒక పెద్ద హిస్టరీ అది. ఆ వస్త్రాన్ని వాళ్ళకు ధరింపచేస్తారు. అప్పటి నుంచి మానవులమైన ప్రతి ఒక్కరము ఆ వస్త్రాన్ని ఏం చేస్తూ ఉన్నాం? విడిచిపెట్టకుండా ధరిస్తూనే ఉన్నాం. అది ఎలాగో విడిచిపెట్టకుండా ధరిస్తూనే వెళ్తూ ఉన్నాము. పిల్లలు 1 నిమిషం 1 అరగంట కూర్చున్నారు అనుకో, ఎరా డ్రై రేసుకోవే అంటాం మనమా? అటు చిన్నపిల్లడైనా సరే అటు చిన్నప్పటి నుంచి మనం అలవాటు చేస్తూ ఉన్నాం. అది ఎంతలాగా అలవాటు చేస్తూ ఉన్నాము. రక్షణ పొందిన నీవు నేను ఆ రక్షణ అనేటువంటి వస్త్రాన్ని 1 పావు గంట కూడా పక్కన పెట్టకూడదు. ఆ సినిమా వస్తుంది కదా, ఆ 3 గంటలే కదా, ఈ రక్షణ వస్త్రం కొంచెం పక్క సీట్లో పెట్టేసి ఆ సినిమా అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ వస్త్రాన్ని దులిపేసుకుని వేసేసుకుందామంటే అసలు కుదరదు. చక్కగా రంజుగా పక్కన దెబ్బలాటాడుతున్నారు కదా, చెవు అక్కడ పడేద్దాం కాబట్టి ఈ రక్షణ వస్త్రం కొంచెం అక్కడ పెట్టేద్దాము, మళ్ళీ దులిపి మళ్ళీ వేసేసుకుందామంటే కుదరదు. ఒక చక్కటి మాట చెప్పి నేను ముగిస్తా. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనం.
దొంగవలే వచ్చున్నాను. మెలకువగా ఉండి తన వస్త్రమును కాపాడుకునేవాడు. ఏ వస్త్రం అనుకున్నారు? ఈ వస్త్రాలు కాదు. దేవుడు ఎప్పుడు వస్తాడో తెలియదు. ఒక దొంగ ఎలా వస్తాడో చెప్పి రాడు, కాలింగ్ బెల్ కొట్టి రాడు. ఎప్పుడు వస్తాడు అంటే మీరు ఎప్పుడు మత్తుగా నిద్రపోతారో అప్పుడే వస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఎప్పుడు నిద్రపోకుండా, ఎప్పుడు మన వస్త్రాన్ని పక్కన పెట్టకుండా ఆ వస్త్రాన్ని పట్టుకుని మనం ఎలా ఉండాలి? మెలకువగా ఉండాలి. మనము మరణించేంత వరకు మనము ఒకసారి ధరించిన ఆ రక్షణ అనేటువంటి వస్త్రం, బాప్తిస్మ పొందిన నీవు నేను ఆ రక్షణ వస్త్రం ధరించాం. దాన్ని ఎప్పుడు ఏం చేయాలి అంటే కాపాడుకుంటూ ఉండాలి. ఎలా అనేది ఒకసారి మీకు చూపించడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము అంటే చివరి అధ్యాయము 14వ వచనంలో, జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఊదుకుకొనువారు ధన్యులు. పోయిన ఆదివారమే చెప్పా, జయించే వారికి కొన్ని అనుభవాలు ఉంటాయని, జీవవృక్ష ఫలాలు తింటారని, జీవగ్రంథంలో వాళ్ళ పేరు ఉంటుందని, పరలోక రాజ్యానికి హక్కుదారులు అవుతారని. వీళ్ళందరూ ఎవరు అంటే ఈ వస్త్రాలని ధరించుకున్నవారు. వీళ్ళు ఎప్పటికప్పుడు ఏం చేయాలంటే ఇన్ కేస్ బై మిస్టేక్ ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పు చేసేసామని ప్రార్థన చేత మనము మన యొక్క రక్షణ వస్త్రాలను ఎప్పటికప్పుడు ఏం చేయాలి? ఉతుకుకోవాలి. మన శ్రద్ధ ఎప్పుడు ఎక్కడ ఉండాలంటే తెల్లని వస్త్రాలు ఉంటాయి. స్కూల్ పిల్లలు ఉంటారు, స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆడటం పాడటం వల్ల ఆ యూనిఫామ్ ఏమైపోతుందంటే మురికి అయిపోతుంది. సంవత్సరానికి ఒకసారి యూనిఫామ్ కాబట్టి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఏం చేస్తారంటే మంచి శుభ్రంగా ఉతికేస్తారు. కష్టపడితే ఇంకొక 1000 రూపాయలు ఇస్తే మళ్ళీ యూనిఫామ్ ఇస్తాక అవకాశం ఉంటుంది. కానీ ఏం చేస్తామంటే ఒకసారి కొనుక్కున్నాము, సంవత్సరానికి ఎన్నిసార్లు కొంటామని ఆ యూనిఫామ్ ఏం చేస్తాము? శుభ్రంగా ఉతుకుతాం. మళ్ళీ అడిగి చెప్తాము, ఎరా నువ్వు మనిషివేనా? అన్నం తిన్నావు, గడ్డి తింటున్నావా? ఆ బట్టలు ఏంటి అట్లా మాసిపోయి ఏం చదువుకుంటాకి వెళ్తున్నావా, ఆడుకుంటాకి వెళ్తాం అని తిడతాం. ఎందుకని? మన శ్రద్ధ పిల్లడి మీద కాదు, ఆడేసుకున్నా ఈ ఉతుకుదాకి కాళ్ళు చేతులు లాక్కొస్తాయని మన బాధ. మన యూనిఫామ్ మీద మనం ఎంత శ్రద్ధ పెడతామో, ఒకసారి రక్షణ అనే వస్త్రాన్ని ధరించిన తర్వాత దాని మీద ఇంకెక్కువ శ్రద్ధ అనేది మనము ఎప్పటికప్పుడు మనకు తెలుస్తుంది. ఏమో ఒక చిన్న తప్పు ఆలోచన, తప్పు మనస్తత్వం మనలోకి రావటం వల్ల మన వస్త్రము ఏమన్నా మాసిపోయిందేమో అని, మలినమయమైపోయిందని సాతాను ఏబు పత్రికలో ఉంటుంది. మన వస్త్రాన్ని ఎల్లప్పుడూ మలినం చేయడానికే సాతాను ఎత్తుగడ చేస్తూ ఉంటాడు. మనం వేసుకున్నటువంటి వస్త్రము మలినమైపోతే ఎప్పటికప్పుడు ప్రకటన గ్రంథము మీరు చదవవలసిన లేదు, 7వ అధ్యాయంలో మనం చదివేమే, ఆయన రక్తములో ఎప్పటికప్పుడు మన వస్త్రాలను ఏం చేయాలి? ఉతుకుకోవాలి. ఇంతకీ ఈ వస్త్రము మనకి అంత ఇంపార్టెంటా? అంత ఇంపార్టెంటా? తప్పనిసరేనా? ఒక్కసారి ఆ మాట చెప్పి నేను ముగించేస్తాను. మత్తయి సువార్త 22వ అధ్యాయము 2వ వచనం, పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. చాలరా, ఈ ఉపమానము చక్కగా ఉంటుంది. ఒక రాజు ఏం చేస్తాడంటే ఒక మంచి విందు చేస్తాడు. విందు చేసి తన దాసులతో చెప్తాడు, మీరు ఈ విందుకి రండి అని. వాళ్ళు ఏం చేస్తారంటే రాజు మాట వినకుండా పనులు కానీ ఆటలు కానీ ఎవరి సొంత పనులు వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకొకరిని పంపిస్తారు, ఎల్లుళ్ళు అసలు ఏమయ్యారు అని. వచ్చి చెప్తారయ్యా, మీ అధికారులు దాసులు అందరూ ఏం చేశారంటే వారి పనిలోకి వాళ్ళు వెళ్ళిపోయి బిజీగా ఉన్నారు. నా మాట వినలేదని, నేను ఆహ్వానించిన నా విందుకు రాలేదని రాజు కోపం వచ్చి వాళ్ళందరినీ చంపేసి అధికారులతో చెప్తారు, పిలువబడిన వాళ్ళు రాలేదు కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఊరంతా దండోర చేసేయండి, రాజుగారు విందు ఏర్పాటు చేశారు, మీరందరూ రండి అని. అమ్మా అర్థమైందా? ఫస్ట్ పిలుపు అందరికీ కాదు, అధికారులకి, కొంతమంది పెద్దోళ్ళకి మాత్రమే. వాళ్ళు ఏం చేశారు? పనుల మీద బయటికి వెళ్ళిపోయారు, రాలేదు, కోపం వచ్చి వాళ్ళని చంపేశారు. ఇప్పుడు రాజుకు బుద్ధి వచ్చి ఏం చేశాడంటే అధికారులు కాదు మనకు కావాల్సింది ప్రజలు అని చెప్పి మీరు ఎవ్వరు కనపడితే వాళ్ళందరినీ విందుకు రమ్మంటే, రాజుగారి ఇంటికాడ భోజనం అంటే మామూలు విషయం కాదు కదా.
మొత్తం అందరూ బలామంట పెళ్లి విందుకు వచ్చేసారు. వాళ్ళు ఎలా వస్తారు? పనికెళ్ళిన వాళ్ళు పనికెళ్ళినట్టు టవల్ వేసుకుని, లేకపోతే నెక్కల మీద డ్రాయిల మీద ఎవులు మడతాలు అలా విందుకు వచ్చేసారు. ఏ రాజుకైనా క్రమశిక్షణ ఇంపార్టెంట్, అవునా కదా? నీట్నెస్ ఇంపార్టెంట్. రాణి కూడా పర్మిషన్ లేకుండా రాజుగదిలోకి రావడానికి ఇష్టపడాడు. ఇక్కడ రాజుకి ప్రెస్టేజ్ పోయి అందరిని పిలవమన్నారు. అందరూ ఎలా మడితే అలా వచ్చేసారు. 12వ వచనం ఒకసారి చూద్దాం. స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగ వచ్చుతావని అడుగగా వాడు మౌని. అందరూ వచ్చేసారు విందులోకి. రాజు కొంచెం చిరాకు అనిపించింది. చక్కగా పక్కన కూర్చుని, స్నేహితుడా నువ్వు ఎక్కడికి వచ్చావు? పెండ్లి విందుకు వచ్చావు కదా. పెండ్లి విందుకు వచ్చినప్పుడు ఎలా ఉండాలి? మంచిగా మనం వెళ్తామే బయట ఎక్కడన్నా ఫంక్షన్ అంటే అసలు మామూలుగా ఉండదు. చర్చి కంటే రెడీ అవ్వరు, కానీ మామూలు ఎక్కడన్నా పిలుపు వచ్చింది అనుకోండి, ముందు రెడీ అయిపోయి గుమ్మం దగ్గర 3-4 సార్లు వస్తాం. ఆ లారీ వచ్చిందా, ఆ వ్యాన్ వచ్చిందా, ఆ బస్సు వచ్చింది, ఎందుకని వదిలేసి వెళ్ళిపోతామోనని. అసలు వెళ్ళిపోతే మా అమ్మో అది ఎంత బాధ. అది 4 సార్లు పిల్లలు కాపలా కడతాం. రే అది ఆరనైతే నాకు చెప్పు టక్కునేనా అసలు వందనాలు అమ్మ మీకు. ఇక్కడ రాజు పక్కన కూర్చొని అంటున్నాడు, స్నేహితుడా పెండ్లి విందుకు వచ్చావు కదా, పెండ్లి వస్త్రములు మీకు తెలియదు. ఎప్పుడు రాజు ఇంట్లో భోజనానికి రాలా, ఇదే ఫస్ట్ టైము. పిలిచారు కాబట్టి వచ్చేసారు. వచ్చేటప్పుడు చక్కగా రావాలి, స్నానం చేసి రావాలి, పౌడర్ కొట్టుకుని రావాలి, ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది, అది వేసుకుని రావాలని తెలియక వచ్చేసాడు. రాజు మొహమాటం కొద్దీ ఆపుకోలేక, ఉండలేక, కక్కలేక, మెంగలేక చక్కగా అడుగుతూ ఉన్నాడు. పదం చూడండి, స్నేహితుడా పెండ్లి వస్త్రములు ఎక్కడ? పరలోకంలో మనకి పెండ్లి విందు అనేది ఒకటి ఉంటుంది. అందరికీ తెలుసమ్మా? తెలిసిన దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రకటన గ్రంథంలో చాలాసార్లు మనం అంటాం, పరలోకంలో 1000 ఏండ్ల విందవబోతూ ఉంది. ఒక చక్కని పాట కూడా మనకు ఉంటుంది. అక్కడికి రావాలంటే అందరం వెళ్ళిపోవాలని ఆశ ఉంటుంది, అందరం వెళ్ళిపోవడానికి ఇష్టపడతాం. 12వ వచనం కొంచెం కంటిన్యూ చేస్తే, వాడు మౌని అయి ఉండెను. అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పాను. పెండ్లి విందుకి రావాలని ఆశ ఉంటే సరిపోదు. వెళ్ళాలి అంటే నీవు ధరించిన ఆ రక్షణ వస్త్రము ప్రాముఖ్యమైనది. పెండ్లి విందు కదా పరిగెత్తుకుని వెళ్ళిపోతానంటే కుదరదు. ఆ వస్త్రాన్ని చక్కగా ఎప్పటికప్పుడు రక్తంలో ఉదుకుని, ఎప్పుడు పిలుపు వస్తే అప్పుడు ఆ వస్త్రాన్ని ధరించుకుని ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆ విందులో నీవు ఉండాలి అంటే ఈ రక్షణ వస్త్రము అక్కడ చక్కగా ఉండాలి. లేదు అంటే పిలుపు బాగానే ఉంటుంది, స్నేహితుడా ఆ పెండ్లి వస్త్రాలు ఎక్కడ లేవనగానే కోపం వచ్చింది. పరిచారకులు పిలిపారు, తీసుకెళ్ళి చీకటి గదిలో వేయండి. అక్కడ ఏముంటాయి? ఏడ్పును. ఈ ఏడుపు పండ్లు కొరకటి ఎక్కడ ఉంటాయి? నరకంలో ఉంటాయి. నువ్వు నరకంలోనికి వెళ్ళకుండా ఉండాలి అంటే నువ్వు ఏం ధరించాలి? రక్షణ వస్త్రం. పెండ్లి విందుకు నువ్వు ఎందుకు పిలిచావని మీకు కోపం వచ్చి అడగొచ్చు, అవునా కదా? నువ్వు పిలవబట్టే నేను వచ్చాను అనొచ్చు. కానీ మనకు ఒక మాట తెలుసు, అందరికీ దేవుని పిలుపు వచ్చినప్పుడు మంచోళ్ళు చెడ్డోళ్ళు బోరొదుకుని ఎక్కడికి వెళ్తారు? పైకి మధ్యాకాశానికి వెళ్తారు కదా, అక్కడ డివిజన్ అనేది ఉంటుంది. మంచోళ్ళు పరలోకానికి వెళ్తారు, చెడ్డోళ్ళు నరకానికి. వెళ్ళేవంటే అక్కడ ఆ వస్త్రము కంపల్సరీగా ఉండాలి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, రక్షణ అనేది ఏదో చాలా టేక్ ఇట్ ఈజీగా బాప్తిస్మం తీసేసుకున్నాను కదా, నేను ఎలా పడితే ఎలా ఉంటాను, లేకపోతే నాకు క్వాలిఫికేషన్ వచ్చేసింది అంటే కుదరదు. ఇన్ కేస్ నీ వస్త్రము చిరిగిపోయిందంటే చిరిగిపోయిందని నువ్వు వేసుకుంటావా? మురికైపోయిందని నువ్వు వేసుకుంటావా? మురికైపోతే శుభ్రంగా ఉతుక్కుంటావు. దానికి చాలా డిటర్జెంట్లు చాలా వచ్చేసినాయి. ఇంకా బాగా ఇబ్బంది అయిందనుకో, దాన్ని తీసి ఇంకేం చేస్తావు? ఇంకా మంచి చీర కొనుక్కుంటావు, లేదా ఇంకా మంచి డ్రెస్ కొనుక్కుంటావు. ఆ డ్రెస్ వాల్యూ పెరుగుతూనే ఉంటుంది తప్ప ఎప్పుడు తగ్గదు. రక్షణ అనే వస్త్రం ధరించి నువ్వు ఎప్పటికప్పుడు దాన్ని చాలా జాగ్రత్తగా ఉంచుకో. సాతాను దాన్ని తీసివేయటానికి ప్రయత్నం చేస్తాడు, కానీ దాన్ని తీయకుండా ఎప్పటికప్పుడు భద్రంగా ఉంచుకో. ఆ రక్షణ వస్త్రము కాపాడుకుంటేనే పరలోకంలోని విందులో ఉంటావు. లేకపోతే పరిచారకుల చేత ఎక్కడికి గెంటి వేపడతావంటే చీకటి గదిలోనికి. ఎక్కడి నుంచి రక్షణ పొందిన నీవు
ఇన్కేస్ ఇప్పుడు అందరూ నేను అనుకుంటున్నాను మీరు బాప్తిసం పొందిన వాళ్ళు ఎక్కడి నుంచి మీ రక్షణ వస్త్రం ఏదైనా పరిస్థితి వాళ్ళకి కింద పెడితే ఈ మధ్యాహ్న కాల సమయం మందు యేసు ప్రభు యొక్క పాదాల చెంతకు వచ్చి ఆయన కాచిన రక్తంలో నీ రక్షణ వస్త్రాన్ని మరలా కడుగుకొని ఉతుకుకొని శుభ్రం చేసుకొని ధరించుకుని దేవా తెలుసో తెలియకో ఆ రక్షణ వస్త్రాన్ని తీసి పక్కన పెట్టాను, ఇక నుంచి పక్కన పెట్టకుండా ఉండడానికి నేను ప్రయత్నం చేస్తాను, అవకాశం నాకు ఇవ్వని ప్రార్థన చేద్దాం. అటు కృప దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహించును గాక. తలలో ఉంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం.